కాంట్రవర్సీస్ అవాయిడ్ చేయాలా. అండ్ మనం అనుకునింది గవర్నమెంట్ని అటాక్ చేస్తే మన పైన కూడా వాళ్ళు వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. అయినా మేము కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే we need to have freedom to express our feelings and to take stands against government of India. అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి, ఓవర్లోకి. ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇట్లాగే ఉంది. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. సెంట్రల్లో అయినా అంతే, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మారినా కూడా అట్లాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ something we need to solve. We need to find solution. How to ensure businesses are law-abiding without exposing them to harassment if they don't share same political views. ఈ క్వశ్చన్కి ఇంకా నాకు ఆన్సర్ దొరకలేదు. I'm still looking for the answer. Coming to main point. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిషన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, అది చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగట్టు అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని. నాకు ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండాలా. పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ గెలిచిన తర్వాత ఏంటి? మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మును కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్మును కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైమ్ పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇది ముందు కూడా చెప్పాను, దట్ లెజిస్లేటివ్ బ్రాంచ్ ఇస్ నాట్ ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఇట్స్ నాట్ something that you would have to be in continuously. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business.
మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వచ్చేదానికి రెడీగా ఉంటానని నేను అనుకుంటున్నాను. 2 years బ్యాక్ మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్గా. నాకు బాధ్యతలు కొంచెం పెరిగినాయి దానివల్ల. అండ్ బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే, అమర్ రాజా గురించి. అమర్ రాజా ఇస్ దేర్ టు సర్వ్ ద కంట్రీ ఆల్సో. ప్రస్తుతానికి వీ హ్యావ్ 17,000 employees, 16 businesses, 14,000 crores turnover. Last year state taxes 1,200 crores kattamu, central taxes 3,800 crores kattamu. Next 5 years lo మేము project చేసేది ఈ 17,000 employees will become 25,000 employees. 14,000 crore turnover will grow to 60,000 crores. State taxes from 1,200 crores will move up to 5,000 crores every year. Central taxes from 3,800 crores to more than 16,000 crores. Ante this is also service. In ఉద్యోగాలు ఇచ్చేది, employment to government taxes and GDP growth, economic engine ని నడిపేది is also service to the country అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ several years దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ నంబర్స్ అన్నీ రియాలిటీకి తీసుకొని రావాలి. అట్లాగే ఇప్పుడు వరకు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఒక సేయింగ్ ఉంటుంది. అట్లాగే మేము ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే పెట్టాము. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ డీరిస్కింగ్, డివర్సిఫైయింగ్ రిస్క్ యాక్టివిటీలో కూడా నేను టేకప్ చేస్తున్నాను. మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూసింటారు. తెలంగాణలో more than 10,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము. అట్లాగే తమిళనాడులో ఆల్మోస్ట్ 1,200 crores ఇన్వెస్ట్మెంట్ ఫర్ లెడ్ రీసైక్లింగ్ ప్లాంట్ పెడుతున్నాము. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంట్ నార్త్ ఇండియన్ మార్కెట్కి తొందరలో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాము. అంటే we're de-risking location, de-risking and diversifying the risk. అట్లాగే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసి అక్కడ ఒకటి ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము. అంటే ఫ్యూచర్లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధారపడకూడదని ఈ డిసిషన్ తీసుకొని ఇట్లాగా de-risking చేస్తాం. అది కూడా కొంచెం టైం పడుతుంది. నేను ఎప్పుడూ ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. దట్ ఐ హ్యావ్ చూస్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేశారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఫర్ ద టైమ్ బీయింగ్ మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో మీకోసం పోరాటం చేయలేకపోతున్నాను. I'll continue to invest, to innovate, to create jobs, create revenue and create wealth for the state and the country. And all international and national exhibitions lo kuda thought leader ga continues chestanu. In conclusion, పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదని చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. కానీ నేను ఎంటర్ అయ్యిందే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. 48 ఏజ్లో ఎంటర్ అయ్యాను. అది కూడా చాలా కష్టం అంటారు కొంతమంది. ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపీగా నిలబడి గెలిచేది కూడా కష్టమే అంటారు అందరూ.
ఫస్ట్ టర్మ్లోనే ఒక మార్క్ ఐ మేడ్ అ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ గుంటూరు అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. రెండోసారి కూడా అగేన్స్ట్ వేవ్ కష్టాల్లోనే మళ్ళీ తిరిగి వచ్చాను. 10 years ఫెయిత్ఫుల్గా సర్వ్ చేశాను. ఐ సర్వైవ్ బీయింగ్ టార్గెటెడ్, స్టేట్ అండ్ సెంటర్ టార్గెట్ చేసినా కూడా నేను నిలబడ్డాను. ఐ డెంట్ సరెండర్ అండ్ ఐ డెంట్ కాంప్రమైజ్. నౌ ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్ టు సెట్ థింగ్స్ రైట్. ఇప్పుడే చెప్పాను de-risking diversification స్ట్రాటజీ గురించి. అండ్ ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని కూడా తెలుస్తాను. ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతా ఉన్నాను, చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు, పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే